దేశం టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నవీన్। నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే చిర్మర్తి లింగయ్య తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి వివిధ మండలాల నుండి పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పలు అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తున్న చిర్మర్తి లింగయ్య కోమటిరెడ్డి బ్రదర్స్ కి నాకు ఎలాంటి విభేదాలు లేవు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారానని అన్నారు। ఆయన మీడియాతో పలు అంశాలతో చర్చించారు। నాకు గొంతు చిన్నది, మనసులో చిన్న పత్రికా మిత్రులందరికీ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ఎంపీటీసీ సర్పంచులు ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసే సంక్షేమ పథకాలు ఆకర్షితులమై నకరికల్ నియోజకవర్గ ప్రజలందరూ ఒక గురుతరమైన బాధ్యత నా మీద పెట్టి ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమైతే ఒక ఆలోచనతోటి ప్రధానంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది। ధర్మాడి పిలాయపల్లి కాలువతో పాటు పానగ ఆటిపాలెం నుండి గడపర్తికి వచ్చే లిఫ్ట్ కానీ, సాగునీరుతో పాటు ఏఎంఆర్ ప్రాజెక్టు వచ్చే సాగునీరుతో పాటు గ్రామాలకు కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమం కానివ్వండి, గ్రామాలలో ఉన్న మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, విద్య వైద్యం కోసం ఏదైతే వనరులుగా అవసరం ఉన్నాయో ఈ అవసరాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రతి ఇంటింటే కూడా ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది। ఈ సమస్యలను పరిష్కారం కావాలంటే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారి సారథ్యంలో జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు జగదీశ్వర సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం ఆదరణ అందించి కష్టసుఖాలు పాల్పంచుకున్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ 18 సంవత్సరాల్లో జడ్పీటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు కూడా కోమటిరెడ్డి సోదరుల సహకారం కూడా, వారి సహకారంతో కూడా మరి నేను రావడం జరిగింది। ఒకవైపు విడిపోతున్న బాధ ఉన్నా కూడా ప్రాంతంలో ఉన్న సమస్యలు కోకొలలు ఉన్నాయి। ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నేను ఇచ్చిన హామీలు ఏతున్నాయో ప్రజలకు అవి నెరవేర్చాలంటే మరి ఇన్ని సమస్యలను వదులుకొని చేయలేని పరిస్థితుల్లో కార్యకర్తలు కొంత కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులున్న అలా కొంత బాధ ఉన్నా వాళ్ళందరూ కూడా నచ్చజెప్పుకొని నా సహకారం మొదట్లో ఎట్లుందో ఆ రకంగానే మళ్ళీ మనకు ఉంటుంది। టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు అనేవి ఉండవు। ఒక కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సారథ్యంలోనే ఒక నాయకుడే మనకు, వారి నాయకత్వంలోనే అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి। కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగిన అవమానాలు మీ అందరూ కూడా చూడడం జరిగింది। సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే కూడా టికెట్ రాదని చెప్పి 10 మందిని తయారు చేసి పెట్టి ఈ కాన్స్టిట్యూన్సీ నాకు సంబంధం లేని వ్యక్తులను బయటికి వెళ్ళి తీసుకొచ్చి వలసవాదులను తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల కష్టకాలంలో కూడా కార్యకర్తకు అండగా ఉండి పనిచేస్తున్నా కూడా మళ్ళీ దుర్మార్గుడు, అలాంటి దుర్మార్గు నాయకత్వం పనిచేయాలంటే ఇమ్మడలేకపోయాను। ఒక సైకోలాగా తన నిర్ణయం తను నమ్మలేని పరిస్థితి ఉన్న వ్యక్తి ఆయన। ఈ నాయకత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తానని ఎన్నో కలలు కానీ ఆయన ఆశించాడు। రాత్రి 12 గంటల దాకా కూర్చొని తాగుతాడు, పొద్దునట్టు మళ్ళీ 12 దాకా ఎవరికి అందుబాటులో దొరకడు। అలాంటి దుర్మార్గ వ్యక్తిని సారథ్యంలో నేను పనిచేయాలని అవసరమా అని ఆలోచించాను। నా కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తలకు ఏమాత్రం చీమ కుట్టకుండా ఉండాలన్నా, ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కావాలన్నా, రైతాంగం సాగునీరు అందించాలన్నా నేను నిర్ణయం తీసుకోక తప్పదు। ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే మన పక్కన ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసుకోలేకపోతున్నాం। ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి। వారి సారథ్యంలో
ప్రతి వ్యక్తిని నేను కాపాడుకోవాల్సిన ధర్మం నాకున్నది. వారు చారిత్రక పద్ధతి సిస్టమేటిక్గా పనిచేస్తారు కాబట్టి వారి నాయకత్వంలో ఆకర్షితున్న ఈరోజు పార్టీలో చేస్తాను. మొన్న వారిని కలిసి 2 గంటల సేపు మాట్లాడితే నాకున్న సమస్యలు కానీ నా ప్రాంత సమస్యలు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఏ రకంగా కలుపుకోపోవడం కానీ అన్ని రకాల వాళ్ళకి నాకు సూచనలు సలహాలు ఇచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా నాకు అస్యూరెన్స్ ఇచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఎమ్మెల్యే తెలియకుండా జరిగే కార్యక్రమం ఉండదు. నీ కాన్స్టిట్యూన్సీలో జిల్లా మంత్రి కూడా ఇన్వాల్వ్మెంట్ కాడు, అన్ని రకాలుగా నువ్వే సుప్రీం కానీ అందరినీ కలుపుకొని పోవాలని వాళ్ళు అస్యూరెన్స్ ఇచ్చిందని జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్తో మాట్లాడి టైం అటు ఎన్నికల ప్రచారం ముఖ్యమంత్రి గారు వచ్చే కార్యక్రమం ఉంటుంది, లేకపోతే కేటీఆర్ గారు ఏదో డేటు వారు నిర్ణయిస్తారని చెప్పారు. ఈ వారంలో 4-5 రోజుల డేటు కూడా తీసుకోవడం జరుగుతుంది. 2 రోజులపై ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మళ్ళీ డేట్ తీసుకుని ఏదో ఒక రోజు నాడు మంచి రోజు కూడా, ఎందుకంటే మన ప్రాంత ప్రజలు మంచిగా ఉండాలని, మనం మంచిగా ఉండాలని, అందరం కూడా సుఖ సంతోషంగా కూడా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి మంచి ముహూర్తం పెడతారని కూడా నేను ఆశిస్తున్నాను.